పల్నాడు జిల్లాలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పర్యటించారు. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని మంత్రి దర్శించుకున్నారు. స్వామి ఆశీస్సుల కోసం 3 రోజుల నుంచి లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ప్రజలు తేడా గమనించారని తెలిపారు. ప్రతిపక్షం ఎన్ని కుట్రలు పండినా కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాల పాలన కొనసాగించాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ పాలన ఇలాగే కొనసాగించాలని కోరుతున్నామన్నారు. ఆశీస్సుల కోసం గత 3 రోజుల నుంచి లక్షలాది మంది భక్తులు ఆశీస్సుల కోసం రావటం, కూటమి ప్రభుత్వంలో మెరుగైన సౌకర్యాలు భక్తులకు కల్పించడంలో ఈ సంవత్సరం చూశారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏ విధంగా ఉంది, సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే, పరిపాలనా దక్షుడి రాష్ట్రానికి ఉంటే ఏ విధంగా భక్తులు అసౌకర్యం కలగకుండా స్వామివారి దర్శనాన్ని చేసుకొని స్వామివారి ఆశీస్సులు పొంది ఏ విధంగా వెళ్తారు అనటానికి ఈ యొక్క చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి పాలన చూశారు. అదేవిధంగా త్రికోటేశ్వర స్వామిని కూడా మేము వేడుకుంది. నిన్న అసెంబ్లీలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా 15 ఏళ్ళు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగానైతే కలిసి ఉంటామని స్పష్టం చేశారో రాష్ట్ర ప్రజలు కూడా అదే